ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు మరోసారి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో మరోసారి సిట్ ఎదుట ఈ కేసులో నిందితుడు శ్రవణ్ రావు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఆయన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఆయనకు పోలీసులు రెండవసారి నోటీసులు జారీ చేయడంతో ఇవాళ ఆయనను విచారణకు హాజరు కమ్మన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొద్దిసేపటి క్రితమే విచారణకు హాజరయ్యారు. ప్రధానంగా ఈ కేసులో 2023 అప్పటి ఎన్నికల సమయంలో శ్రవణ్ రావు ఉపయోగించిన సెల్ ఫోన్లను పోలీసులు గత విచారణలో ఆయనకు ఆ ఫోన్లను తీసుకురమ్మని ఆదేశించారు. దీంతో ఆయన ఆ ఫోన్లను తీసుకొచ్చారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీంతో పాటుగా అప్పట్లో ఉపయోగించిన ట్యాపింగ్ కోసం ఉపయోగించిన పరికరాలు ఎక్కడ కొనుగోలు చేశారు, ఎవరు సమకూర్చారు అనే విషయంపై అయితే పోలీసులు శ్రవణ్ రావును లోతుగా ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా సర్వర్ కేంద్రాలను ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎవరి ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు, ఆ కీలక వ్యక్తి ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ నిర్వహించారు, ప్రణీత్ రావుతో శ్రవణ్ రావు ఏ విధంగా సంప్రదించారు, అంటే వాళ్ళిద్దరి మధ్య ఏం చర్చ నడిచింది అనే విషయాలపై అయితే సిట్ అధికారులు శ్రవణ్ రావును ప్రశ్నించనున్నారు. ఈరోజు రెండవసారి ఆయనను ప్రశ్నించనున్నారు. మరి కొద్దిసేపటి క్రితమే శ్రవణ్ రావు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అయితే జూబ్లీ హిల్స్ ఏసీపీ సిట్ అధికారి వెంకటగిరి నేతృత్వంలో అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలైతే రాబట్టే అవకాశం ఉంది. ఈరోజు విచారణలో కీలక విషయాలు రాబట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే శ్రవణ్ రావును పోలీసులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యు.